కార్తీక పురాణం 8వ రోజు పారాయణం. విష్ణు నామస్మరణ. గొప్పతనం. అజామిలుడి కథ. పూర్వం కన్యాకుబ్జంలో సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాపండితుడు. ఎప్పుడు కూడా అసత్యం ఆడనివాడు. ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు. ఉన్నదాంట్లోనే ఇతరులకు సాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడి ఆరాధన, ధర్మకార్యాల గురించి తప్ప మరే దేని గురించి ఆయన ఆలోచన చేయడు. పరమ నియమనిష్టలతో మసులుకుంటూ ఉండే ఆయన అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఎంతో గౌరవం. అలాంటి సత్యనిష్ఠుడికి అజామిలుడు అనే ఒక కుమారుడు కలుగుతాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చెబుతూనే పెంచుతాడు. తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలనే ఆయన కోరుకుంటాడు. తన కుమారుడితో భక్తి శ్రద్ధలు పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు. అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెబుతున్నా అజామిలుడు పట్టించుకునేవాడు కాదు. అసలు తండ్రి చెప్పే విషయాలపై ఆయనకి దృష్టి ఉండేది కాదు. అయినా చిన్నతనం, నెమ్మదిగా అతనే దారికొస్తాడు అనే సత్యనిష్ఠుడు అనుకుంటూ ఉంటాడు. కానీ వయసుతో పాటు అజామిలుడిలో మొండితనం పెరుగుతూ పోతుంటుంది. ఆచార వ్యవహారాలు, పూజలు ఒక చాతస్థంగా అతనికి కనిపిస్తాయి. దేవుడు, దర్శనం, పూజలు వీటి వలన సమయం వృధా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదని అనుకుంటాడు. తండ్రి చెప్పే మాటలు తనని బంధిస్తున్నాయని, తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు. అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నించవద్దని తేల్చి చెబుతాడు. అజామిలుడు ధర్మం తప్పి నడుచుకోవడము, ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలాడటము తండ్రికి ఎంతో బాధను కలిగిస్తుంది. ఒకగానొక కొడుకు అలా తయారు కావడం ఆయనకి ఆందోళన కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసితో అజామిలుడు ప్రేమలో పడతాడు. అనునిత్యం ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు. సత్యనిష్ఠుడి కుమారుడు ఇలా తిరుగుతున్నాడంటూ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుణ్ణి మందలిస్తాడు. తండ్రి మాటలను అజామిలుడు ఎదిరిస్తాడు. ఎవరేమనుకున్నా తాను ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెబుతాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపించేస్తాడు. అజామిలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లో ఉంటూ ఉంటాడు. అప్పటికే ఆమెకి ఒక కూతురు ఉంటుంది. అజామిలుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ ఆ గూడెంలోని వాళ్ళతో కలిసి పనులకు వెళ్తూ ఉంటాడు. వాళ్లతో తిరుగుతూ ఉండడం వలన తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒక రోజున తాటి చెట్టు పైనుంచి పడి ఆ దాసి మరణిస్తుంది. అజామిలుడు చాలా బాధపడతాడు. వావి వరుసలు మర్చిపోయి ఆ దాసి కూతురును వివాహం చేసుకుంటాడు. ఆ ఇద్దరికి కొంతమంది సంతానం కలుగుతారు. అయితే వాళ్లలో చివరి సంతానమైన ఒక పిల్లవాడు మాత్రమే బతుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటారు. అలా కొంతకాలం గడిచిన తరువాత అజామిలుడికి వయసు పైబడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు. తనకి అవసాన దశ సమీపించిందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అజామిలుడిని తీసుకుని వెళ్ళడానికి యమభటులు వచ్చేస్తారు. మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు. వాళ్ళ రూపాలను చూసిన ఆయన భయపడిపోతాడు. ఎవరూ లేని వేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని, తనని వాళ్ళు ఏం చేస్తారోనని ఆయన అనుకుంటాడు. యమభటులు తనని సమీపిస్తూ ఉండడంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అంటూ పదే పదే పిలవడం మొదలు పెడతాడు. ఆయన అలా ఆగకుండా నారాయణ నారాయణ పిలుస్తూ ఉండడంతో యమభటులు ఆగిపోతారు. అజామిలుడు కుమారుడు అక్కడ లేకపోవడం వలన ఎంతగా పిలిచినా రాడు. అలా పిలుస్తూనే అజామిలుడు తన ప్రాణాలను వదిలేస్తాడు. ఆ మరుక్షణమే దివ్య విమానంలో విష్ణుదూతలు అక్కడికి చేరుకుంటారు. వాళ్లను చూసి యమభటులు ఆశ్చర్యపోతారు. ఆచార వ్యవహారాలు పాటించిన వ్యక్తి, వావి వరుసలు మరిచిన వ్యక్తి, అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావాల్సి ఉంటుంది. ఆయనని తీసుకొని రమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. అలాంటి వ్యక్తికి విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్తారు అని విష్ణుదూతలను యమభటులు అడుగుతారు. 8వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.